హలో ఎవ్రీవన్. ఈరోజు డే వచ్చేసి సండే అండి. సో మనకు సండే కూడా మార్కెట్ 24 అవర్స్ అనేది రన్నింగ్లో ఉంటుంది. ఓన్లీ క్రిప్టో మార్కెట్ మాత్రమే. ఓకే, ఫారెక్స్ మార్కెట్స్ అనేది సండే సాటర్డే 2 డేస్ హాలిడే ఉంటుందండి. 2 డేస్ హాలిడే ఉంటుంది. ఓకే, సో మనం ఇప్పుడు చార్ట్ చూసినట్లయితే ఇథేరియం చార్ట్ 15 minutes టైం ఫ్రేమ్. సో నేను ఎక్కడి నుంచి అయితే బయింగ్ మాత్రమే ప్లాన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు. సో మార్కెట్ ఇక్కడ షిఫ్ట్ అయింది. సో ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని మార్కెట్ అగైన్ ఫిల్ చేసి సో ఇక్కడ నుండి బయింగ్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ నుండి కంటిన్యూ అప్ సైడ్ అయితే రావచ్చండి. ఓకే, కంటిన్యూ అప్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ చేయొచ్చండి. మ్యాక్సిమం ఈ లెవెల్ బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందండి. సో ఇక్కడ చూడవచ్చు, ఈ లెవెల్ బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ బిట్ కాయిన్ అండి. సో ఇంకోటి ఏంటంటే మనకు ఇథేరియం చార్ట్ బిట్ కాయిన్ చార్ట్ సిమిలర్గానే ఉంటుందండి. మోస్ట్లీ రెండు ఈక్వల్గానే ఫామ్ అవుతూ ఉంటుంది చార్ట్స్ అనేది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మోస్ట్లీ సిమిలర్గానే ఉంటుంది. సో ఇథేరియం చార్ట్ బయింగ్ సైడ్ వెళ్తే బిట్ కాయిన్ కూడా బయింగ్ సైడ్ వెళ్తుంది. మోస్ట్లీ ఒక్కొక్క సమ్ టైమ్స్ మాత్రమే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే, మిగతా టైమ్స్ మొత్తం ఒకేలా ఉంటుంది. సో మనం ఒకసారి చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే సో మనకి ఈ చార్ట్లో ఏం కానీ సో మనకి చార్ట్లో ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఎటు సైడ్ అనేది కానీ ఇవ్వలేదండి. ఓకే, సో కొంచెం వెయిట్ చేయడం మంచిది. సో ఇది రాంగ్ ఎంట్రీ అండి. నేను సో మనకి ఇక్కడ స్వింగ్లో అనేది బ్రేక్ చేయలేదు. నేను ఈ ఆర్డర్ అనేది ముందుగానే ప్లేస్ చేశాను. సో ఇక్కడ బ్రేక్ చేయకుండానే నేను ఆర్డర్ అనేది పెట్టేశాను. సో దానివల్ల ఎంట్రీ అనేది స్టాప్ లాస్ కొట్టింది. ఓకే, సో మార్కెట్ అగైన్ ఈ జోన్ వరకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బయింగ్ అనేది రావచ్చండి. సో ఇక్కడ నుండి మళ్ళీ బయింగ్ అనేది రావచ్చు. ఇన్ కేస్ మార్కెట్ ఒకవేళ ఈ స్వింగ్ని బ్రేక్ చేయగలిగితే మనం అగైన్ మార్కెట్ ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే,
సో నేను యూఎస్ ఆయిల్లో ఇక్కడ నుంచి బయింగ్ అయితే ప్లాన్ చేస్తున్నానండి. సో ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఈ ఈ హై వరకు టార్గెట్ అండి, ఇక్కడ వరకు టార్గెట్. ఓకే, యూరో యూఎస్డి. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఫిల్ చేసి అగైన్ ఇక్కడ నుంచి లిటిల్ బిట్ సెల్లింగ్ అనేది రావచ్చు అండి. ఓకే, మనం బెటర్ కన్ఫర్మేషన్ కోసం ఈ స్వింగ్ లోని బ్రేక్ చేయాలండి. ఓకే, ఈ స్వింగ్ లోని బ్రేక్ చేసిన తర్వాత మనం మంచి కన్ఫర్మేషన్తో అగైన్ సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకే, మన లెవెల్కి రాకముందే ఇక్కడ నుంచి అయితే బయింగ్ అయితే వచ్చిందండి. ఓకే, సో ఇది చూసినట్లయితే బ్రిటిష్ పౌండ్ జపనీస్. సో ఇది ఇక్కడ సపోర్ట్ తీసుకుని సో ఇక్కడ నుంచి బయింగ్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి ఈ హై వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చిన తర్వాత మనకు ఎంట్రీ అనేది కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అగైన్ మనం సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి సెల్లింగ్ అనేది ప్లాన్ చేయవచ్చు. ఓకే,
సో మార్కెట్ ఈ 3 జోన్స్ నుండి ఎక్కడైనా సరే సెల్లింగ్ అనేది రావచ్చు. ఓకే. వీలైతే టెలిగ్రామ్లోను అండ్ ఇన్స్టాగ్రామ్లోను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.